హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ప్రతిరోజు మన ఛానల్ ద్వారా అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు జాబ్ నోటిఫికేషన్ వివరాలు కూడా అందిస్తున్నాను. మీరు ఇక్కడ స్క్రీన్ పై అయితే చూడవచ్చు. రీసెంట్గా వచ్చినటువంటి ప్రతి నోటిఫికేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఎవరైనా చూడకుంటే వీటికి చూసి మీకు అర్హత ఉంటే వాటికి అయితే అప్లై చేసుకోండి. అండ్ మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. జాయిన్ కాండి. దాంట్లో వివిధ రకాల పీడిఎఫ్స్ కావచ్చు, అదేవిధంగా జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. దాంట్లో అయితే జాయిన్ కాండి. అండ్ ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చాలా మంచి అప్డేట్స్ అంతాయి. సో అప్డేట్స్ చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి 50,000 కొలులు ఎటుపాయా అంటూ మనం ఒక న్యూస్ ఇక్కడ చూడవచ్చు. వెలుగు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ ఇది. భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించి 7 నెలలాయే. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో దీన్నే ప్రచారం చేసినటువంటి టీఆర్ఎస్ ఇప్పటికీ నోటిఫికేషన్లకు అతిగతి లేదు. ఏజ్ బార్ అవుతుండడంతో నిరుద్యోగుల్లో ఆందోళన అంటూ మనం ఇక్కడ న్యూస్ చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే త్వరలో 50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించి 7 నెలలు అవుతున్నా అతిగతి లేదు. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగకారులపై క్లారిటీ వచ్చినా జోనల్ వ్యవస్థకు కేంద్రం ఆమోదముద్ర వేసినా రాష్ట్ర సర్కారు మాత్రం కొలుల నోటిఫికేషన్లు విడుదల చేస్తలేదు. 3 ఏళ్లుగా ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ లేకపోవడంతో ఇప్పటికే లక్షలాది మంది నిరుద్యోగులు ఏజ్ బార్ అవ్వగా మరెందరో ఏజ్ బార్కు దగ్గరలో ఉన్నారు. 3 ఏళ్ల ముందు కూడా అప్పుడప్పుడు అది కూడా చిన్న చితక నోటిఫికేషన్లు తప్ప పెద్ద నోటిఫికేషన్లు ఏమీ లేవని, ఇలా ప్రభుత్వం ఏళ్లకేళ్లు జాప్యం చేస్తే తాము చదివినటువంటి చదువులకు అర్థం లేకుండా పోతుందని చెప్పేసి నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ న్యూస్ చూడవచ్చు. రీసెంట్గా మనకు బీస్వాల్ కమిటీ నేతృత్వంలో పీఆర్సీ నివేదిక అయితే రావడం జరిగింది. దానిలో మనకు 191,000 ఖాళీనట్లు, దాదాపుగా ప్రభుత్వ శాఖల్లో 39% పోస్టులు ఖాళీగా ఉన్నట్లయితే ఆ నివేదికలో అయితే ఇవ్వడం జరిగింది. సో దాంట్లో భాగంగా ప్రభుత్వం ఓన్లీ 50,000 ఉద్యోగాలకు మాత్రమే వేస్తామని చెప్పేసి ఇటీవల అంగీకరించింది. అయినప్పటికీ ఆ నోటిఫికేషన్లు అయితే వేయట్లేదంటూ ఇక్కడ చూడవచ్చు. ఆ 50,000 పోస్టుల్లో సుమారుగా మనకు 16,000 టీచర్ పోస్టులు, 19,000 పోలీసు ఉద్యోగాలు కావచ్చు, బీసీ వెల్ఫేర్లో 1,027, మున్సిపల్ శాఖలో చూసినట్లయితే 1,533, పశు సంవర్ధన శాఖలో 1,500 పోస్టులు, వ్యవసాయ శాఖలో 1,740, అండ్ ఎస్సీ గిరిజన సంక్షేమ శాఖల్లో 350, ఇతర శాఖల్లో 3,000 నుంచి 4,000 పోస్టులు ఉంటాయని చెప్పేసి 50,000 పోస్టులు ఉంటాయని చెప్పేసి ప్రభుత్వం చెప్పినప్పటికీ గత 7 నెలల నుంచి ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తుంది. వీటికి నోటిఫికేషన్లు ఇవ్వలేదంటే ఇక్కడ చూడవచ్చు. దానికి సంబంధించి ఒక నిరుద్యోగి ఆవేదన కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఏజ్ బార్ అవుతుంది. నేను ఎంఏ ఇంగ్లీష్ చదివిన 7 ఏళ్లుగా గ్రూప్స్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నా, కానీ తెలంగాణ వచ్చాక ఒక్కసారి కూడా గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వలేదు. జేఎల్డిఎల్ నోటిఫికేషన్లు కూడా లేవు. హైదరాబాద్లో ఉంటూ ₹1,00,000 వరకు ఖర్చు పెట్టి కోచింగ్కి వెళ్ళినా ఇక్కడ ఉండడానికి అప్పులు చేయవలసి వస్తుందంటూ, ఏజ్ బార్ అవుతుందంటూ ఒక నిరుద్యోగ ఆందోళన అయితే చూడవచ్చు. ఇది ఒక్క నిరుద్యోగాని కాదు, దాదాపు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగ ఆందోళన కింద మనం చెప్పవచ్చు. సో ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తుంది. ఇప్పటివరకు అయితే ఎటువంటి క్లారిటీ ఇవ్వట్లేదు. సో ఇది పేపర్ ప్రకటనలకే సరిపోతుంది తప్ప నోటిఫికేషన్లు రావట్లేదని చెప్పేసి నిరుద్యోగులు అయితే ఆందోళన చెందుతున్నారు. సో ప్రభుత్వం త్వరలోనే వీటికి సంబంధించి నోటిఫికేషన్ వేయాలని కోరుకున్నాం. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు టెట్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. టెట్ అర్హత సర్టిఫికేట్లకు శాశ్వత వ్యాలిడిటీగా గుర్తింపు అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. సో దీనిలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే టీచర్ ఎలిజిబిలిటీ టెట్లో ఒకసారి అర్హత సాధిస్తే జీవితకాలం చెల్లుతుందని ఇటీవల మనకు కేంద్రం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నాయి. గతంలో టెట్లో అర్హత సాధించినటువంటి అభ్యర్థులు కలిగి ఉన్నటువంటి సర్టిఫికేట్లనే శాశ్వత వ్యాలిడిటీ సర్టిఫికేట్లుగా పరిగణించేలా త్వరలో విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిసింది. ఇందుకోసం ప్రత్యేక సర్టిఫికేట్లు అవసరం లేదని, పాత సర్టిఫికేట్లే వ్యాలిడిటీకి కల్పించాలని భావిస్తున్నట్లు సమాచారం. గతంలో టెట్ చెల్లుబాటు కాలం 7 ఏళ్ళు ఉండేది. తాజాగా మనకు ఎన్సిటీ అయితే రూల్స్ అయితే ప్రకటించడం జరిగింది. కేంద్రం దీన్ని జీవితకాలం పొడిగించినట్లు మనకైతే రీసెంట్గా అయితే ఒక గెజిట్ కూడా జారీ చేశారు. సో మనకు దీనికి సంబంధించి అంతకుముందు ఉన్నటువంటి ఏదైతే రాష్ట్రంలో 7 ఇయర్స్కి వ్యాలిడిటీ ఉన్న సర్టిఫికేట్నే లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ సర్టిఫికేట్గా చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు ఇక్కడ ఓవరాల్ అయితే న్యూస్ చూడవచ్చు. సో ఇది మనకు క్లారిటీ వస్తే, ప్రభుత్వం నుంచి జీవో వస్తే టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పేసి మనం నిన్న న్యూస్ పేపర్లో అయితే చూడడం జరిగింది. సో చూద్దాం మరి టెట్ నోటిఫికేషన్ వేస్తేనే మనకు ఫర్దర్గా డిఎస్సికి సంబంధించి ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే మనకు ఇన్కమ్ ట్యాక్స్లో పోస్టులు అంటే ఒక న్యూస్ చూడవచ్చు. సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో మనకు 155 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. ఇది వచ్చేసి మనకు స్పోర్ట్స్ కోటాలో ఈ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సో దీనిలో 3 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ సంబంధించి, ట్యాక్స్ అసిస్టెంట్, అదేవిధంగా ఎంటీఎస్ సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన అఫీషియల్ పీడిఎఫ్ లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇవి స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేస్తున్నారు. ఎవరికైనా స్పోర్ట్స్ కోటాలో ఇక దీనిలో ఇచ్చినటువంటి స్పోర్ట్స్లో కనుక మీకు సర్టిఫికేట్ ఉంటే వీటికి అప్లికేషన్ పెట్టుకోండి. చాలా మంచి ఉద్యోగాలు, దాదాపుగా 155 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఎంటీఎస్ కావచ్చు, ట్యాక్స్ అసిస్టెంట్, అదేవిధంగా ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్పేసి మీరు ఇక్కడ చూడవచ్చు. సో దీనిలో గేమ్స్ గురించి అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఏజ్ సంబంధించి చూడవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఇన్స్పెక్టర్ ఆఫ్
ఇన్కమ్ ట్యాక్స్కి వచ్చేసి బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ చేయాలి. ఇది కూడా ఈ ఫస్ట్ 2 పోస్టులు వచ్చేసి మనకు డిగ్రీ కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి 10th పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏ స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళు వీటికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇప్పుడు అథ్లెటిక్ విభాగానికి వస్తే ఎన్ని మీటర్లో దాంట్లో మీకు రన్నింగ్లో సర్టిఫికేట్ ఉండాలి, స్విమ్మింగ్ వచ్చేసి కావచ్చు, ఇంకా వివిధ రకాల దాదాపు 22 రకాల గేమ్స్లో సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు వీటికైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. చాలామందికి ఈ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉండి ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. సో వారికి దీన్ని అయితే షేర్ చేయండి. ఈ పీడిఎఫ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో చాలా మంచి అవకాశం. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే నీటిపారుదల శాఖలో 879 కొత్త పోస్టులు మంజూరు అంటే ఒక న్యూస్ చూడవచ్చు. సో నిన్న ఈవినింగ్ మనం ఆల్రెడీ దీనికి సంబంధించిన వీడియో అయితే చేసాం. నీటిపారుదల శాఖలో మనకు కొన్ని పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఈ అఫీషియల్ పీడిఎఫ్ లింక్ అనేది నిన్న మన ఛానల్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో ఈరోజు మార్నింగ్ కూడా నేను షేర్ చేశాను. ఎవరైనా చూడకుంటే చూసి దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకొని చూడండి. దానిలో ఉన్న పోస్టుల వివరాలు మీరు చూడవచ్చు. సో ఆ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. టోటల్గా మనకు 11 రకాల కొత్త ఉద్యోగాలను కల్పిస్తూ ఆర్థిక శాఖ అయితే ఉత్తర్వులు జారీ చేసింది. దీనిలో ఇక్కడ చూడవచ్చు వర్క్ ఇన్స్పెక్టర్లు వచ్చేసి 532, ఎలక్ట్రీషియన్లు 109, ఫిట్టర్లు 45, ఫ్లడ్ గేట్ ఆపరేటర్స్ వచ్చేసి 79. ఈ విధంగా అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి మరి నోటిఫికేషన్ ఎప్పుడు జారీ చేస్తారనేటువంటి విషయాలు అయితే తెలియదు. ఆర్థిక శాఖ నుంచి అయితే అనుమతి వచ్చింది. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ చూసుకుంటే మనకు జయశంకర్ అండ్ పివి నరసింహారావు వర్సిటీలో ఉద్యోగాల భర్తీకి అవేశన 16 రాత పరీక్ష అంటూ మనం ఒక న్యూస్ చూడవచ్చు. సో రీసెంట్గా మనకి ఈ 2 యూనివర్సిటీస్ నుంచి జూనియర్ అసిస్టెంట్ అండ్ సీనియర్ అసిస్టెంట్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అయితే వీటికి సంబంధించి ఆగస్టు 16th రాత పరీక్ష నిర్వహించినట్లు టీఎస్పీఎస్సీ అయితే తెలిపింది. రీసెంట్గా దీనికి సంబంధించినటువంటి ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చారు. అది ఈ నెల 9 నుంచి 13 వరకు అయితే ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాటిని సవరించుకోవాలని చెప్పేసి మనకు టీఎస్పీఎస్సీ కూడా ఒక ప్రకటన తెలియజేసినట్టు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే చూడవచ్చు. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ చూసుకుంటే ఏపీపీల భర్తీకి 263 రోజుల అంటే ఒక న్యూస్ చూడవచ్చు. నియామక ప్రక్రియను కుదించండి అంటూ హైకోర్టు అంటే ఒక న్యూస్ చూడవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏపీపీ పోస్టుల భర్తీకి 263 రోజుల సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఏపీపీలు లేక క్రిమినల్ కేసుల విచారణలో తీవ్రంగా జాప్యం జరుగుతున్నటువంటి తరుణంలో నియామక ప్రక్రియ వ్యవధిని కుదించాలని చెప్పేసి ఆదేశించినట్లు ఒక మనం న్యూస్ చూడవచ్చు. రీసెంట్గా దీనికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. అయితే ఈ నియామకానికి కొంత టైం అయితే ఇక్కడ హైకోర్టును ప్రభుత్వం అడిగినప్పటికీ వీటి వల్ల ప్రాబ్లం ఉంది, త్వరగానే భర్తీ చేయాలని చెప్పేసి మనం ఒక న్యూస్ అయితే ఇక్కడ చూడవచ్చు. ఇంకా అవే కాకుండా వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ ఇక్కడ మీరు చూడవచ్చు. ట్రాన్స్కోలో ఆర్టిజన్లకు గ్రూప్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి ఒక న్యూస్ చూడవచ్చు. ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తే చర్యలు ఇంటర్ బోర్డు. సో ఇంటర్ బోర్డుకు సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించాలి. సో ఆఫ్లైన్ క్లాసెస్ నిర్వహిస్తే వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇక్కడ ఒక ప్రకటన అయితే తెలియజేశారు. అండ్ పాస్ స్కాలర్షిప్స్కు దరఖాస్తులు గడువు పెంపండి ఒక న్యూస్ చూడవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ వికలాంగులకు పాస్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తును గడువునైతే ఈ నెల 31 వరకు అయితే పెంచారు. చాలామంది వీటికి అప్లై చేసుకునే వాళ్ళు ఉంటారు. ఒకసారి అయితే చెక్ చేసుకునే ఎవరైనా ఉంటే ఇంకా దీనికైతే టైం అయితే ఉంది. ఈ నెల 31 వరకు అప్లై చేసుకోవచ్చు. 25 నుంచి బీసీ గురుకుల ప్రవేశ పరీక్ష అంటే ఒక న్యూస్ చూడవచ్చు. సో మనకు మహాత్మా జ్యోతి బాపులే బీసీ సంక్షేమ గురుకులలో ఇంటర్ డిగ్రీ కోర్సులో ప్రవేశాలకు ఈ నెల 25 నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆ సంస్థ కార్యదర్శి అయినటువంటి మల్లయ్య భట్టు తెలపడం జరిగింది. అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పేసి వివరించారు. ఇంటర్ ప్రవేశ పరీక్షలకు దాదాపుగా 41,110, డిగ్రీ కోసం ఒక 5,367 మంది కొత్తగా సీట్లు ప్రారంభించినట్లు ఇక్కడ మనం ఒక న్యూస్ అయితే చూడవచ్చు. అండ్ ఆగస్టు 25 నుంచి సూపర్ స్పెషాలిటీ పరీక్షలు అంటే చూడవచ్చు. నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి కాలేజీ వర్సిటీ అంటే ఒక న్యూస్ చూడవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. ప్రతిరోజు మీకైతే ఇటువంటి అప్డేట్స్ అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, ఇంకా చాలా మంచి అప్డేట్స్ అంతాయి. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్.